ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. ఇప్పుడు హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా అన్ని భాషల్లో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్లోనూ అవకాశాలు అందుకుంటూ అక్కడ కూడా అభిమానులను సొంతమైతే చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది బాలీవుడ్లోకి అడుగుపెట్టి బోల్తా పడుతున్నారు. సౌత్లో సత్తా చాటి నార్త్లో సతికిల పడుతున్నారు కొందరు భామలు. ఫలితంగా అటు నార్త్ ఆడియన్స్తో పాటు ఇటు సౌత్ ఆడియన్స్తో పాటు బండబూతులు తిట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ పరిస్థితి అలానే తయారైంది. చేయక హిందీలో ఓ సినిమా చేస్తే అది కాస్త బోల్తా కొట్టింది. దాంతో పడరాని పాటలు పడుతుంది ఈ అమ్మడు. ఇంతగా ఆమె ఎవరో తెలుసా? బాలీవుడ్లో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సౌత్లో సక్సెస్ అయ్యి నార్త్లో కూడా జెండా పాతాలే అని అనుకుంటున్న బామ్మల్లో కీర్తి సురేష్ ఒకరు. తెలుగు తమిళ భాషల్లో కీర్తి స్టార్ హీరోయిన్ గా రాణించింది. తెలుగులో మహానటి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించింది. తమిళ్లోనూ ఈ అమ్మడు బాగా దూసుకుపోతుంది. ఇప్పుడు తాజాగా హిందీలోకి అడుగుపెట్టింది. రీసెంట్ గా బేబీ జాన్ అనే సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. కానీ ఈ సినిమా బెడ్చి కొట్టింది. తమిళ్లో సూపర్ హిట్ అయిన తేరీ సినిమాని హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటించగా అట్లీ నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచిందని చెప్పుకోవాలి. దాంతో కీర్తి సురేష్ పై విమర్శలు వెలువెత్తాయి. తమిళ ఆడియన్స్ కీర్తిపై గరం అవుతున్నారు. అంతేకాదు హిందీ ఇండస్ట్రీ కోసం గ్లామర్ గేట్లు కూడా ఎత్తేసింది ఈ కీర్తి. అయితే హిందీలో సినిమాకి నెగిటివ్ టాక్ రావడానికి కారణం తాను ఆ సినిమా కంటే ముందు చేసిన రఘుతాత సినిమానే చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. రఘుతాత సినిమా హిందీ భాషకు వ్యతిరేకంగా ఉంటుంది. ఆ సినిమా వెంటనే హిందీలో సినిమా చేయడం వల్ల అక్కడ ఫ్యాన్స్ నన్ను రిసీవ్ చేసుకోలేదంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. అటు హిందీ ఆడియన్స్ తో పాటు ఇటు తమిళ ఆడియన్స్ కూడా కీర్తిపై విమర్శలు చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది.